హే గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'ద లాస్ట్ స్టాప్ ఇన్ యూమా కంట్రీ' ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ గైస్. అమెజాన్ ప్రైమ్‌లో హిందీ ఆడియోలో మాత్రమే స్ట్రీమ్ అవుతుంది. ప్రెజెంట్ తెలుగులో అయితే లేదు. ఈ మూవీ రన్ టైమ్ 1 ½ అవర్ మాత్రమే ఉంటది. ఈ మూవీ నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. సో తెలుగులో లేకున్నా కూడా ఈ మూవీని జస్ట్ టైమ్ పాస్ కోసం చూడమని రికమెండ్ చేస్తాను. అదేంటి బ్రో స్టోరీ ప్లాట్ ఏం చెప్పవా అంటే, చెప్తా మామ. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. నేను మోస్ట్‌లీ హాలీవుడ్ అండ్ సెలెక్టెడ్ ఇండియన్ మూవీ రివ్యూస్ ఇస్తూనే ఉంటాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాలాంటి చిన్న ఛానల్స్‌ని కొంచెం సపోర్ట్ ఇస్తే మాకు చాలా హ్యాపీ. సో సింపుల్‌గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఒక సేల్స్ మ్యాన్ స్టోరీ చూపిస్తారు. అతను ట్రావెల్ చేస్తున్న టైంలో ఫుడ్ కోసమని ఒక రిమోట్ లొకేషన్‌లో ఉన్న ఒక హోటల్ దగ్గర ఆగుతాడు. సో కొద్దిసేపటికి సడెన్‌గా కొందరు గుండాలు వచ్చి ఆ హోటల్‌లో ఉన్న అందరిని హాస్టేజెస్‌గా చేసుకుంటారు. సో ఇప్పుడు మన హీరో అండ్ మిగిలిన హాస్టేజెస్ ఎలా ఎస్కేప్ అయ్యారు? అసలు ఆ గుండాలకి ఏం కావాలి? నెక్స్ట్ ఏం జరిగింది? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, నాకైతే చాలా బాగా నచ్చింది మామ. చాలా రోజుల తర్వాత ఒక టైట్ స్క్రీన్ ప్లేతో ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ చూసిన ఫీలింగ్ కలిగింది. మూవీ స్టార్ట్ అవ్వడమే మెయిన్ ప్లాట్‌తో స్టార్ట్ అవుతుంది. మెల్లమెల్లగా స్టోరీలోకి వెళ్ళడం అలా ఏం ఉండదు. ఈ మూవీ మెయిన్ పాయింటే స్టోరీ. ఆ స్టోరీని ఎక్కడ కూడా డీవియేషన్స్ లేకుండా చాలా ప్రాపర్‌గా, పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేశారనిపించింది. నాకైతే ఎక్కడ కూడా అసలు బోరింగ్‌గా అనిపించలేదు మామ. ఈ మూవీ స్టోరీ సింపుల్‌గా ఉన్నా కూడా చాలా ఎంగేజింగ్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా అనిపించింది. స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే విధానం కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. స్టోరీలో ఉన్న సస్పెన్స్ ఎలిమెంట్స్ కూడా మనల్ని ఎక్కడ కూడా బోరింగ్‌గా ఫీల్ అయ్యేలా అస్సలు చేయలేదు. క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ క్యారెక్టర్స్ మధ్యలో కొన్ని ఫన్నీ కన్వర్జేషన్స్ ఉన్నాయి గైస్. అవైతే చాలా బాగున్నాయి. హిలేరియస్‌గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ ఇవన్నీ చాలా బాగున్నాయి. మెయిన్‌గా లొకేషన్స్ అయితే సూపర్‌గా ఉన్నాయి గైస్. ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాస్ ఎ గుడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ విచ్ విల్ డెఫినెట్‌లీ ఎంటర్‌టైన్ యూ. అండ్ డైరెక్ట్ అడల్ట్ కంటెంట్ ఏం లేదు. కావాలంటే హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది గైస్ 'ద లాస్ట్ స్టాప్ ఇన్ హ్యూమా కంట్రీ' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి నిన్న వాచ్ అలోన్ మూవీస్ మీద ఒక వీడియో చేశా గైస్. ఇంకా చూడకపోతే ఒక్కసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.